7 గంటలు 24 గంటల లోపే డబ్బులు పడతాయి ప్రతి రైతుకి కూడా. అది అక్కడ వదిలేయండి. 2 పుష్కరాల్లో చనిపోయారు, అది దుర్ఘటనే. ఎక్కడ ప్రమాదం జరిగినా అది సెలబ్రిటీ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, సినీ స్టార్ అవ్వచ్చు, లేదంటే సామాన్యమైన ఇండస్ట్రీలో కూడా జరుగుతుంటాయి. పర్వాడ్ ఇండస్ట్రీస్ లో కూడా ఈ మధ్య కాలంలో జరిగాయి. అవన్నీ ప్రమాదం జరుగుతుంది, దురదృష్టకరమైన సంఘటనలు మళ్ళీ అలా జరగకుండా ఏ విధంగా మనం వ్యవహరించాలో అలా వ్యవహరించాలి, కోరుకోవాలి, ఆ విధంగా మనం నడుచుకోవాలి. పెద్దలు చెప్పినట్టు ఆయన అలా ర్యాలీ చేసి ఉండకూడదు అనుకుంటే అప్పుడు, ఎందుకంటే ఆయనకు అంతమంది ఉన్నారు అవన్నీ ఓకే, కానీ పోలీసులు కూడా అదే సమయంలో పోలీసులు కూడా ఉన్నారు కదా, దాన్ని అక్కడే నిలువరించవచ్చు కదా అని చెప్పేసి ఇవన్నీ మాట్లాడాం. అలా దానికి సమాధానం చెప్పాలి, ప్రమాదానికి ఎవరు సమాధానం చెప్పరండి. ఒకటి వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించడం, సమన్వయం పాటించడమే తప్ప అతి ఉత్సాహాలు ఏమైనా ఉంటే ఎక్కడైనా ఏదైనా ఇలాగే జరుగుతాయి. అలాంటివి జరగకూడదని కోరుకుందాం. ప్రతిదీ రాజకీయానికి ముడిపెట్టడం, 20,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు, 30,000 ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీలు గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడు హామీలు ఇచ్చారా? ఏ సంవత్సరం ఎన్ని హామీలు? ఇంకా సమయం లేదు. హామీల గురించి మన చర్చ కాదండి, దయచేసి ఆగండి. దయచేసి ఆగాలి, మీరు దయచేసి ఆగాలి. సురేష్ గారు హామీల గురించి వద్దు, హామీల గురించి ఇప్పుడు డిస్కషన్ వద్దండి. ఇప్పుడు మామూలు కేవలం మనం పెట్టుకున్న చర్చ ఏదైతుందో దాని గురించి మాట్లాడదాం. మళ్ళీ సమయం ఎక్స్టెండ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సార్ ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, కంక్లూడ్ చేయండి. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద కేసేసి లోపడేసేయాలా, ఎక్కడ పడితే అందరినీ లోపడేసేయాలా? ఏమండి నో కేసు? మీరు మర్డర్లు చేస్తేనే కేసులు లేవండి. ఈ గొడ్డలు పెట్టి తలకాయ నరికితే ఏమైందో తెలియదండి. ఒక డ్రైవర్ ని జాకీలు కాదు కదా, రేపు పొద్దున బ్లాస్టింగ్ చేసినా కూడా మీరు భూమిలోంచి బయటకు రాలేరు వైఎస్ఆర్సీపీ. రైట్, సమయం లేదు, ప్లీజ్ దయచేసి ఆగాలి. కృష్ణాలి గారు బ్రహ్మనాయుడు గారు ఇందాక అఖండ సినిమాలో బాలకృష్ణ డైలాగు లాగా ప్రకాశం జిల్లాలో తొక్కేసినట్టు నో కేసు, ఈ కేసులో ఇలాగే చెప్పాడు, డైలాగులు బాగానే చెప్పారు చిన్నప్పరెడ్డి గారు. ఇక్కడ ఎవరు అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఎవరిది బాధ్యత? నెల్లూరులో అధికారంలో ఉంది. ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి, నేను అదే సందర్భంలో అప్పుడు జరిగిన దాంట్లో ప్రభుత్వ కుట్ర కోణం ఉందండి ఆ తొక్కిసలట్ట వెనక. నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఆ రోజు ప్రభుత్వము దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్ష మొత్తాన్ని కూడా వాళ్ళ బహిరంగ సమర్థించాలనేటువంటి లక్ష్యంతో జీవో కొట్టించారు. నెంబర్ 1 జీవో తీసుకొచ్చారు. జీవో 1 అసలు ఇలాంటి బహిరంగ సభలు పెట్టడానికి వీల్లేదు అనేటువంటి విధంగా కోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున తొక్కిసలాట జరగటం వెనక పోలీసు వైఫల్యము, ప్రభుత్వ కుట్ర కోణం కూడా దాగి ఉంది. ప్రతిపక్షాల మీద కుట్ర చేసినటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు బాధ్యుడు, ఇంకోటి బాధ్యులు, కేసు మీరే పెట్టాల్సింది. మీరు మాట్లాడేటప్పుడు ఎవరో కూడా మాట్లాడలేదు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మీరు 20 నిమిషాల పైన 2 సార్లు మీరు మాట్లాడినప్పుడు అక్కడ జనసేన నాయకులు సైలెంట్ గా ఉన్నారు, ఎన్ఎస్ కృష్ణారెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు. వారు మాట్లాడేటప్పుడు మీరు అడ్డుపడుతుంటే ఏ సంకేతం ఇస్తారు మీరు ప్రజలకి? మీ వర్షన్ మీరు చెప్పారు కదా, పోనీ చివరిలో ఇంకో నిమిషం ఇవ్వమంటే ఇస్తారు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాబట్టి ఇంకా వారిని మాట్లాడినవరా మీరు? లేకపోతే మీరే చెప్పండి. ఇంకా లేకపోతే కృష్ణారెడ్డి గారు ఒక అంశం అండి, ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఎప్పుడో జరిగినటువంటి వాటికి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల మీద ఖచ్చితంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ లో పోలీసులు ఒక యాక్టివిటీ అయిపోయింది దాని మీద. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ లో సంబంధించినటువంటి మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో సేమ్ అల్లు అర్జున్ తరహాలోనే పోలీసులు వ్యవహరిస్తారా, వ్యవహరించరా, వాళ్ళు నిష్పక్షపాతంగా ఉంటారా లేదా, మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా లేదనేటువంటి అంశం కూడా ఖచ్చితంగా చర్చ జరిగేటువంటి విషయమే. దానికి పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారనుకోండి ఖచ్చితంగా విమర్శ వస్తుంది. పోలీసులు ఆయన పట్ల ఒక రకంగా, అంటే ప్రభుత్వం ఏదో మోహన్ బాబు పట్ల అనుకూలంగా ఉన్నట్లు, ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. మోహన్ బాబు గారు ఖచ్చితంగా ఉంటది. ఎప్పుడైనా సరే డైవర్షన్ కోసం ఉపయోగపడొచ్చేమో, రేపు ప్రజల అనుమానాలు కలుగుతాయి. ఈ విధంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోతే ఇంకొకళ్ళు కాదండి, సామాన్యమైన జనం కూడా ప్రభుత్వం ఇలాంటి పక్షపాత వైఖరిని వ్యతిరేకించేదానికి అవకాశం ఉంటుంది. సమయం లేదండి, దయచేసి ఒకటి ఫైనల్ గా ఎవరైతే ఒక నిమిషం సమయం లేదు, ప్లీజ్ దయచేసి సహకరించాలి. ఎవరైతే ఆ సంధ్యా థియేటర్ తొక్కిసలాట మృతి చెందిన రేవతి గారు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ప్రభుత్వం సహకరించాలి. వారికి ఏదో ఒక విధమైనటువంటి